అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హెర్బల్ బాత్ పౌడర్ అంటే సహజ సిద్ధంగా మనం ఇంట్లో తయారు చేసుకునే సున్నిపిండి. దీనిని ఏ ఏ పదార్థాలతో ఎంత మోతాదులో దీన్ని ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలన్నది వివరముగా ఈ వీడియోలో చెప్తున్నానండి. మీరు మీ ఇంట్లోనే ఈ సున్నిపిండిని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఇది నా స్నేహితుడు తయారు చేస్తున్నాడండి. నేను దగ్గర ఉండి తయారు చేయించుతున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే దీన్ని కొరియర్ ద్వారాగా పంపిస్తాము. దీంట్లో వాడే పదార్థాలు పచ్చ పెసలు, అలాగే అన్పాలిష్డ్ రైస్ అంటే ముడి బియ్యం. పచ్చ పెసలు 5 కిలోలండి. ఈ ముడి బియ్యం 1 కేజీన్నర, అలాగే పచ్చశనగ పప్పు 1 కేజీన్నర. వీటిని దోరగా వేయించుకొని వీటితో పాటు ఉలవలు కూడా 1 కేజీ. వీటిని మరపట్టించామండి. అంటే కొంచెం బరకగా మరపట్టించాము. ఇక వీటిల్లోకి మనం కలుపుకునే పదార్థాలు ఒక్కొక్కటిగా చూపిస్తానండి. ఈ పిండి మెత్తగా వేయించకూడదు, కొంచెం బరకగానే ఉండాలి. అప్పుడు కానీ మన శరీరానికి ఉన్న మలినాలన్నీ సున్నిపిండి రుద్దినప్పుడు పోతాయి. ఇందులో మొదటగా బావంచాల పొడి. ఈ బావంచాల పొడిని 1/2 కేజీ తీసుకున్నామండి. ఈ బావంచాలని మనం లోనకి ఇంటర్నల్గా కూడా కడుపులోకి తీసుకోవచ్చండి. దీని ద్వారా కొంచెం చర్మ సంబంధ వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే రెండవది తుంగగడ్డల పొడి, అంటే తుంగ మస్తలు అంటారు వీటిని. ఈ తుంగదుంపల పొడిని కూడా 100 గ్రాములండి. అలాగే ఉసిరి పొడి, ఉసిరి పెచ్చులని పొడి చేసుకొని ఆ పొడిని కూడా 100 గ్రాములు తీసుకున్నాము. అలాగే పచ్చి పసుపు కొమ్ముల పొడి, అంటే పచ్చి పసుపు పొడి 100 గ్రాములండి ఇది కూడా. అలాగే వట్టి వేరు పొడి, ఈ వట్టి వేరు పొడిని కూడా 100 గ్రాములు తీసుకున్నామండి. ఇక తులసి పొడి, ఈ తులసి పొడిని కూడా, అంటే తులసి ఆకులని నీడలో ఆరబెట్టి పొడి చేసుకున్న పొడి అండి. ఈ పొడిని 100 గ్రాములు. అలాగే మారేడుకాయల నుంచి గుజ్జు తీసి ఆ గుజ్జుని నీడలో ఆరబెట్టి దానిని దంచి పొడి చేసి ఆ పొడిని కూడా 100 గ్రాములండి. అలాగే మారేడు ఆకుల పొడి, ఈ ఆకుల పొడిని కూడా 100 గ్రాములు తీసుకున్నామండి. కచోరా దుంపల పొడి కూడా 100 గ్రాములు తీసుకున్నామండి. అంతేకాకుండా ఈ మంజిష్టా పొడిని కూడా ఒక 150 గ్రాములు తీసుకున్నాము. ఇక ఆఖరగా గులాబీ రేకుల పొడి, ఈ గులాబీ పూలని తీసుకొచ్చి వాటిని నీడలో ఆరబెట్టి ఆ రేకులని పొడి చేసి ఆ పొడిని 100 గ్రాములు కలిపామండి. ఇలా మొత్తం కలిపి ఈ పిండిని మనం వేసిన ఆయుర్వేదిక్ వీటిని మొత్తాన్ని కలిపి శుభ్రంగా కలుపుకుంటే మనకి ఆయుర్వేదిక్ బాత్ పౌడర్ తయారవుతుందండి. దీనిని మా స్నేహితుడు తయారు చేస్తున్నాడు. నేను దగ్గర ఉండి కొలతలన్నీ చెప్పి చేయిస్తున్నానండి. అతను మీకు ఎక్కడికి కావాలన్నా కొరియర్ పంపగలుగుతాడు. ఈ వీడియోలో కింద మీకు ఈ నెంబర్ కూడా పెడతాను. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళని సంప్రదిస్తే మీకు ఏ ఊరికైనా దీన్ని కొరియర్ చేయగలుగుతారండి. ఇలా మీరు ఇంట్లోనే దాదాపుగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కుదరని పక్షంలో
మీరు వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు ఇలా న్యాచురల్గా ఆయుర్వేద పరంగా ఇలా ఉంటుందండి ఈ పౌడరు. అయితే ఇది వాడితే మీ స్కిన్ గ్లో పెరుగుతుంది. అలాగే చర్మం పైన ఉన్న జిడ్డు, ఆ జిగురు అంతా పోతుందండి. కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ చిన్న చిన్న మచ్చలు కానీ ఇలాంటివి మొటిమలు ఇలాంటివన్నీ తొలగిపోతాయండి. కావలసిన వారు సంప్రదించండి.